హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దీనా కార్స్. హాయ్ మిషన్ అందరికీ ఈరోజు మరొక వీడియోతో మీకు వచ్చాను. వెహికల్ వచ్చేసి 2022 మోడల్ ఇన్నోవా క్రిస్టా. సో ఈ వెహికల్ డీటెయిల్స్ అనేది వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా కొత్త ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వచ్చి మరిన్ని అప్డేట్ కోసం మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కూడా ఫాలో కావచ్చండి. దీనా కార్స్ అని ఉంటుంది. ప్లీజ్ ఫాలో మై ఛానల్. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీకు. సో వెహికల్ చూస్తున్నారు కదా, 2022 అండి లాస్ట్ వెహికల్ ఇది. ఇంకా ఆటోమేటిక్లో 2.4Z వర్షన్ అండి, టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ వెహికల్లో ఉందండి ఇది వెహికల్ అయితే. సో చూడండి వెహికల్ టోటల్ రివ్యూ చూద్దాం ఒకసారి. వెహికల్ 360 డిగ్రీస్ దీని యొక్క వెహికల్ బాడీ కూడా చూద్దాం, ఇంటీరియర్ కూడా చూసుకుని అన్ని చూసుకున్న తర్వాత దీని యొక్క డీటెయిల్స్ కూడా నేను చెప్తాను నేను. సో ఒకసారి వీడియో చూద్దామండి మనము. సో రండి సార్ ఒకసారి వెహికల్ చూద్దాం. సో 2022 మోడల్ ఇది, లాస్ట్ వెహికల్ ఇది. ఇంకా మనకి షోరూమ్ నుంచి ఇది లాస్ట్ ఆటోమేటిక్ డీజిల్లో లాస్ట్ వెహికల్ ఇది క్రిస్టాలో. సో తర్వాత కొన్ని డేస్ మనకి ఇన్నోవా క్రిస్టాస్ అనేవి కొన్ని రోజులు ఆపేశారు, ఓన్లీ డీజిల్లో ఓన్లీ పెట్రోల్లో ఇచ్చారు. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది, కాకపోతే ఆటోమేటిక్ అనేది రావట్లేదు షోరూమ్ నుంచి, ఓన్లీ మాన్యువల్స్ మాత్రమే వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ మనకి. ఆటోమేటిక్ అనేది మనకు 22లోనే లాస్ట్. 22లో కొన్ని వెహికల్స్ వచ్చాయి, చాలా వెహికల్స్ ఏం రాలేదు. సో ఇది లాస్ట్ పీస్ అండి, 2022 మోడల్ ఇన్నోవా క్రిస్టా 2.4Z వర్షన్ అండి ఇది. సో 2.4Z ఆటో గేర్ అండి ఇది. వెహికల్ అయితే మింట్ కండిషన్లో ఉంది, పర్ల్ వైట్లో ఉందండి వెహికల్. ఎవరికైనా వెహికల్ కావాలంటే రండి వచ్చి వెహికల్ చూసుకోండి. మన ఆఫీస్ అడ్రస్ చెప్పాను కదా, ఉప్పల్ బగాయత్ HMDA లేఅవుట్లో వెహికల్ అవైలబుల్లో ఉందండి. వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత వెహికల్ ప్రైస్ కూడా నేను చెప్తాను నేను. సో చూడండి ఫ్రెండ్స్, వెహికల్ మన దగ్గర ఢిల్లీ వెహికల్స్ కానివ్వండి, అదర్ స్టేట్ ఏ వెహికల్స్ కూడా ఉండవండి మన దగ్గర, ఓన్లీ తెలంగాణ ఇన్వాయిస్ వెహికల్స్ మాత్రమే ఉంటాయి. సో వెహికల్ డీజిల్ వేరియంట్లో ఉంది. వెహికల్కి అలైవిల్స్, డైమండ్ కట్ అలైవిల్స్ కూడా వచ్చాయి వెహికల్ అయితే. సో వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సో వెహికల్ నుంచి షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఈ వెహికల్కి ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది, ఫైనాన్స్ కూడా చేయిస్తాను. మీకు ఎవరికైనా ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా చేయిస్తాను ఫ్రెండ్స్. చూడండి వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది. వెహికల్ TS11లో వచ్చిందండి వెహికల్ అయితే, మన హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది. సో చూసారు కదా వెహికల్ అయితే. సో మీకు ఇంటీరియర్ ప్రకారంగా చూసుకుంటే కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా మీకు బూట్ స్పేస్ కూడా మీకు చాలా నీట్గా వచ్చిందండి. మనకి ఇంత స్పేస్ అనేది బూట్ స్పేస్ వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ అనేది నార్మల్ సీట్స్ వస్తాయి, మధ్యలో మనకి క్యాప్టెన్ సీట్స్ వస్తాయండి. మనకి ఫ్రంట్ 2 క్యాప్టెన్ సీట్స్ ఉంటాయి. ఇంటీరియర్ కూడా చూసారు కదా, బ్రౌన్ లెదర్ సీట్స్ ఇచ్చారు మనకైతే. సో చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా వెహికల్ నచ్చితే రండి వెహికల్ చూసుకోండి. మన ఆఫీస్ అడ్రస్ చెప్పాను, HMDA లేఅవుట్ ఉప్పల్, నాగోల్ మెట్రో స్టేషన్కి నియర్ బైలో అండి. మనకి నాగోల్ మెట్రో స్టేషన్కి ఒక దగ్గర ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి వెహికల్ అవైలబుల్లో అయితే. సో చూడండి ఫ్రెండ్స్, వెహికల్ నచ్చితే రేట్ మాట్లాడుకోండి. వెహికల్ ఒకసారి చూడండి, నచ్చితే మనం ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు. వెహికల్ వచ్చి తక్కువ తిరిగిందండి వెహికల్ కూడా, 2.4Z అండి ఇది. సో 2.4లో ఇది లాస్ట్, ఇంకా మనకి డీజిల్లో వచ్చిన వెహికల్ లాస్ట్ వెహికల్ అండి ఇది. సో మీకు ఇంటీరియర్ చూసుకుంటే కూడా కింద మీరు బాడీ మనం అప్పర్ లేయర్ చూసుకుంటే డోర్స్, ఎగ్జిస్ట్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి. అండర్ బాడీ పార్ట్ చూసుకుంటే సస్పెన్షన్ కానివ్వండి, బ్యాక్ సైడ్ మనకి రిమ్ అది మొత్తం ఎక్సెల్ కానివ్వండి, అన్నీ కూడా మనకు బార్ మెంబర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు 100% నాన్ యాక్సిడెంటల్. అవి కూడా మేము చూసుకుంటామండి. చూసుకున్న తర్వాతనే వెహికల్ అనేది మనము ఎక్స్ప్లోర్ చేస్తాము వీడియోని అయితే మనం. సో చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా వెహికల్ నచ్చితే రండి. ఈ వెహికల్ అయితే 2022 మోడల్ 2.4Z వేరియంట్ ఇది. మన దగ్గర ఇది ఒకటే కాదు, మన దగ్గర ఫార్చునర్స్ ఉన్నాయి మన దగ్గర. సో మెనీ వెహికల్స్ ఉన్నాయండి మన దగ్గర, ఇది ఒకటే కాకుండా. సో మీరు ఇలా చూసుకుంటూ వెళ్తే మీకు వెహికల్కి ఇంకా చాలా డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో మీరు వెహికల్ చూసారు కదా, వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది, పర్ల్ వైట్ కలర్లో ఉందండి వెహికల్ అయితే. వెహికల్కి అయితే సో ఇంటీరియర్ ప్రకారం కూడా చూసుకోవచ్చు కూడా మీరు. క్యాప్టెన్ సీట్స్ చెప్పాను కదా, లెదర్ సీటింగ్ కూడా ఉంటుంది మనకి ఈ వెహికల్లో మనకి చార్జర్ పోర్ట్ ఇస్తారు. మనకి బ్యాక్ సైడ్ కూడా AC ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు మనం. సో బ్యాక్ సైడ్ AC అనేది ఇక్కడ ఆన్ అవుతుందండి మనకి అయితే. ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ AC వస్తుంది ఇది మనకి పార్ట్లో. సో మనకి ఇక్కడ మనకి ఏదైనా మన బుక్ కానీ ఏదైనా ఎక్స్ట్రా ల్యాప్టాప్ కానీ ఎలాంటివి ఏవైనా ఫిక్స్ చేసుకోవచ్చు, ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు దీంతో. సో ఇది ఓపెన్ చేసి మనకి ఇలా పెట్టుకుంటే మనకి దీనికి ఒక ట్రే లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ 2 సీట్స్ కూడా ఈ ఆప్షన్ ఉంటుంది. మనకి హ్యాండ్ రెస్ట్ కూడా ఉంటుందండి వెహికల్లో ఇది. సో బ్యాక్ 2 సీట్స్కి మనకి హ్యాండ్ రెస్ట్ అనేది కూడా వస్తుంది వెహికల్లో అయితే. సో చూసారు కదా, వెహికల్ చాలా నీట్గా ఉందండి. వెహికల్ చూసారు ఇలా పెట్టేసి అయిపోతుంది. మీకు బ్యాక్ పోర్షన్ వచ్చేసి ఇలా ఉంటుంది. లాస్ట్ 2 సీట్స్ మాత్రం పొడుగు సీట్ వస్తుందండి మనకైతే. ఇదైతే మీకు బకెట్ సీట్స్ వస్తాయి. బకెట్ అంటే క్యాప్టెన్ సీట్స్ అనొచ్చు, బకెట్ సీట్స్ అనొచ్చు. సో ఫ్రంట్ పోర్షన్లోకి వస్తే మనమైతే ఈ వెహికల్ చూసారు కదా, ఫ్రంట్ పోర్షన్లో మనకి ఆటోమేటిక్ వేరియంట్ వెహికల్ అయితే ఇది. సో మీకు స్క్రీన్ వస్తుంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC వస్తుంది మనకి. సో ఆటో గేర్ అండి వెహికల్ అయితే, ఆటోమేటిక్ వెహికల్ ఇది. సో పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ గేర్ స్పోర్ట్స్ వెహికల్లో ఉంటుంది. మనకి ఈకో మోడ్, పవర్ మోడ్ అనేది మనకి మైలేజ్ కోసం అండి. ఈకో మోడ్ పవర్ మోడ్ అనేది మనకి మైలేజ్ కోసం అండి. ఈకో మోడ్లో వేస్తే వెహికల్ పికప్ తక్కువ ఉంటుంది, కాకపోతే మైలేజ్ బాగా వస్తుంది. సో వెహికల్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. వెహికల్ అయితే Z వేరియంట్ కాబట్టి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఈ వెహికల్ ఇంకోటి ఏంటంటే 69,000 కిలోమీటర్స్ తిరిగిందండి, 69,800 కిలోమీటర్ తిరిగిందంటే 70,000 నియర్ బై 70,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ అయితే. సో ఎవరికైనా వెహికల్ కావాలంటే చూడండి, ఈ వెహికల్కి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది మనకి. సో స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి మనకైతే ఈ వెహికల్లో. సో ఈ వెహికల్ మీకు లెదర్ సీటింగ్ కూడా చూసారు కదా, చాలా నీట్ కండిషన్, మింట్ కండిషన్లో ఇచ్చారండి వెహికల్ అయితే. మీకు ఫ్రంట్లో మీకు పార్కింగ్ దగ్గర కానివ్వండి, అన్నీ కూడా మీకు రివర్స్ కెమెరా కూడా అన్నీ ఉంటాయి వెహికల్లో అయితే. మనకి ఏ వెహికల్ అన్నా కావాలంటే రండి వచ్చి వెహికల్ చూసుకోండి. వెహికల్ చూసారు కదా, పర్ల్ వైట్లో ఉందండి వెహికల్. 70,000 కిలోమీటర్ తిరిగి చాలా లో డ్రైవ్ అయిన వెహికల్ ఇది. సో ఎవరికైనా వెహికల్ కావాలంటే రండి వచ్చి వెహికల్ చూసుకోండి ఫ్రెండ్స్. వెహికల్ నచ్చితే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. చూసారు కదా వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో మెయింటైన్ చేశారు. 2022 మోడల్ 2.4Z. ఈ వెహికల్కి లోన్ ఆప్షన్ కూడా ఉంది.
మనకి ఆల్ బ్యాంక్స్ నుంచి లోన్ కూడా చేయిస్తానండి. 2.4 మీకు ఏ వెహికల్కి లోన్ అయినా కూడా మనం అన్ని బ్యాంక్స్ నుంచి మనకు టైఅప్ ఉంటుంది. సో అన్ని బ్యాంక్ నుంచి లోన్ కూడా వస్తుంది. సివిల్ స్కోర్ బాగుంటే 80 to 90% లోన్ కూడా చేస్తానండి. 80 to 90% అంటే ఒకవేళ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 27,50,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ 27,50,000 చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్, కొంచెం తగ్గుతుంది ప్రైస్ అయితే మనకి. సో వెహికల్కి ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది. 80 to 90% లోన్ కూడా చేయిస్తాను మనమైతే. సో వెహికల్ చూస్తున్నారు కదా, ఎవరైనా కొత్త ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కూడా ఫాలో కావండి. మీకు ఫ్రంట్ పోర్షన్లో చూసుకుంటే కూడా మీకు గ్రిల్ కానివ్వండి, కింద మీకు అండర్ బాడీ పార్ట్ కానివ్వండి, ఏదైనా చూసుకోండి. మీకు 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. సో చూడండి ఫ్రెండ్స్, సస్పెన్షన్స్ కానీ టైర్స్ కానీ అన్ని కూడా చూపిస్తున్నాం కదా, అన్ని కూడా క్లియర్గా ఉన్నాయండి వెహికల్ అయితే. సో చూడండి, ఒకసారి నచ్చితే మనం మాట్లాడుకోవచ్చు వెహికల్ ఇంకేమైనా డీటెయిల్స్ కూడా. సో వెహికల్కి పుష్ స్టార్ట్ బటన్ కూడా ఉంటుంది. టాప్ ఎండ్ అండి, ఇంకా టాప్ ఎండ్ అంటే అన్నీ ఉంటాయి. ఫ్రంట్ బంపర్ ఒకటి పెయింట్ అయిందండి వెహికల్ అయితే. సో చూసారు కదా, వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో మెయింటైన్ చేశారు. ఎవరికైనా వెహికల్ కావాలంటే రెండు వచ్చి వెహికల్ చూసుకోండి. మనకి ఫ్రంట్ మనకి ఈ పార్ట్ చూసుకుంటే, మనకి ఇంజన్ పార్ట్ చూసుకుంటే మనకి ఆప్రాన్స్ కానివ్వండి, పిల్లర్స్ కానివ్వండి, ఏవైనా సరే ఒరిజినల్ ఉన్నాయండి వెహికల్ అయితే. సో మనకి బ్యాటరీ చూసారు కదా, బ్యాటరీ దగ్గర కానీ యాడ్ బ్లూ కూడా ఉంటుందండి వెహికల్కి. 2020 ఏబో అన్ని వెహికల్స్ కూడా యాడ్ బ్లూ అనేది కంపల్సరీ మ్యాండేటరీ ఉందండి. యాడ్ బ్లూ అంటే అది మన BS6 ఇంజన్లో వస్తుంది. డీజిల్ పొల్యూషన్ కోసం అని యాడ్ బ్లూ అనేది ప్రొవైడ్ చేశారు. సో అది మ్యాండేటరీగా మనకి అది ఎవ్రీ 5,000 kilometersకి ఫిల్ చేసుకుంటూనే ఉండాలి వెహికల్ అయితే. సో చూసారు కదా వెహికల్ చాలా నీట్ కండిషన్లో మెయింటైన్ చేశారు. వెహికల్ అయితే ఆప్రాన్స్ కానివ్వండి, పిల్లర్స్ కానీ ఒరిజినల్ ఉన్నాయండి వెహికల్ అయితే. సో మీకు ఈ పార్ట్ అనేది కూడా చెక్ చేసిన తర్వాతనే మనం వీడియో అనేది పోస్ట్ చేస్తాము. సో మనం చూసారు కదా 2.4Z ఆటోమేటిక్లో అండి వెహికల్ అయితే ఇది. సో ఎవరికైనా వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే రండి, డీజిల్ వేరియంట్ ఉంది. వెహికల్ ప్రైస్ వచ్చేసి 20,50,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ అండి, ఇది ప్రైస్ తగ్గుతుంది. సో వెహికల్ చూస్తే మీరు ఎవరికైనా నచ్చితే మాట్లాడుకోవచ్చు. అడ్రస్ చెప్పాను కదా, ఉప్పల్ బగాయత్లో వెహికల్ అయితే అవైలబుల్లో ఉంది. HMDL లేఅవుట్లో నియర్ మెట్రో స్టేషన్ నాగోల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9640964686. ఇది నా మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్. మీరు అక్కడ కూడా ఫాలో కావచ్చు, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.